తెలంగాణ కాంగ్రెస్ లో సంస్థాగత మార్పులు భారీ స్థాయిలో జరగబోతున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతోందా? అటు పార్టీ ఇటు ప్రభుత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టిందా? కులగణన, పీసీసీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ ఇలా పలు అంశాల్లో కీలక మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ని నియమించారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ నింపేందుకు పార్టీ హైకమాండ్ కంకణం కట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమించింది కాంగ్రెస్. త్వరలో మరిన్ని మార్పులుంటాయన్న సంకేతాల్ని పంపింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో సంస్థాగతంగా భారీ మార్పులే చోటు చేసుకుంటాయని అనుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోర్ కమిటీలో కీలకమైన వ్యక్తి. మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగారు. యూత్ కాంగ్రెస్ వింగ్, ఎన్ఎస్యుఐ, ఏఐసిసిలో కీలక బాధ్యతల్లో పనిచేశారు. 2009 ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 2 సార్లు ఓడిపోయారు. దీపాదాసు మున్షి ఇన్నాళ్లు అటు కేరళ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె తెలంగాణపై పెద్దగా ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్లు కూడా పలుమార్లు దీపాదాస్ పై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. మున్షి తీరుతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని క్యాడర్ నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైంది కాంగ్రెస్. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అటు పార్టీకి ఇటు రేవంత్ ప్రభుత్వానికి చాలా కీలకం. అందుకే బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత, కుల గణన, పీసీసీ కొత్త కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ ఇలాంటి అంశాలన్నింటిపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీలో ప్రభుత్వంలో చేయాల్సిన మార్పులు చేర్పులపై రాహుల్, ఖర్గే సహా కీలక నేతలతో చర్చించారు. పార్టీలో జోష్ నింపే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో నామినేటెడ్ పోస్టులు, పీసీసీ పదవులు, మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశావహులు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం ద్వారా వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరి ఈ స్ట్రాటజీలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి.